share and subscribe to Vishwasam.in. ఏపీలో ఎన్నికలకు తెలంగాణకు అసలు సంబంధం ఏముంది? ఏపీలో ఎవరు గెలిస్తే మాత్రం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి లాభం గాని నష్టం గాని ఎందుకుంటాయి అనే సందేహం చాలా మందికి రావచ్చు. ఆ లాజిక్ ఎక్కడైనా కరెక్టేనేమో గాని ఏపీ తెలంగాణలో మాత్రం పక్క రాష్ట్రం ప్రభావం ఇంకో పక్కన ఖచ్చితంగా ఉంటుంది. అందుకే రేవంత్ ని గెలిపించామని మొన్న మధ్య టీడీపీ చంకలు గుద్దుకుంది. ఇప్పుడు టీడీపీ గెలిస్తే రేవంత్ కి నష్టమేనేమో అనే మాట వినిపిస్తున్న సమయంలో ఆయనే వ్యూహాత్మకంగా అన్న మాట మీద కొత్త చర్చ మొదలైంది. గాంధీ భవన్ లో టీడీపీ జెండాలు కనపడ్డం, యూరోప్ పర్యటనల్లో రేవంత్ సభలో టీడీపీ నినాదాలు చేయడం, ఇప్పుడు ఏపీలో గనక అధికారంలోకి వస్తే 2 రాష్ట్రాలు మనవే అనడం, టీడీపీ అతివాదుల్లో ఇలాంటి జాతి ఉత్సాహం కనపడుతోంది. ఇలాంటి ధోరణి వల్ల ఓ వర్గానికో కొందరికో ఏమైనా ప్రయోజనం ఉందేమో తెలియదు గాని రాష్ట్రానికి మాత్రం ఏం లాభమూ లేదు. పైగా ఎవరి గురించి అయితే మా స్కూల్ నుంచే వెళ్ళాడు అని చంద్రబాబు పదే పదే చెబుతాడో అదే రేవంత్ కి ఇప్పుడు చంద్రబాబుతో లాభం కన్నా నష్టమే ఎక్కువ. తెలంగాణ రాజకీయంలో అంతర్గతంగా సంక్లిష్ట పరిస్థితులు, 6 హామీల అమలు తేడాగొట్టి పార్లమెంటు ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే రేవంత్ కి పరీక్షాకాలమే. ఈలోపు చంద్రబాబు మొదలు పెట్టేసి నా శిష్యుడు రేవంత్ ఇలా చేయమని చెప్పా అలా చేయమని చెప్పా అని అలవాటైన ప్రచారం చేసుకుంటే గనక రేవంత్ కి తెలంగాణలో టెన్షన్ పెరుగుతుంది. పైగా ఆంధ్ర పెత్తనమని కేసీఆర్ గనక రాగం అందుకుంటే అదో ఊహించని ఇబ్బంది అయిపోతుంది. దానికి తోడు కేంద్రంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. పైగా తెలంగాణలో నిర్ణయాలు ఎలా ఉంటాయో అర్థం కాని పరిస్థితి ఉంది. రేవంత్ కి పార్టీ మీద కంట్రోల్ లేదు. ఇలాంటి సమయంలో కేవీపీకి రాజ్యసభ ఇవ్వాలన్న డిమాండ్లు వస్తున్నాయి. కేంద్ర నాయకత్వం గనక కేవీపీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపితే ఆంధ్ర పెత్తందారుల పెత్తనం అనే విమర్శలు రేవంత్ కి వర్గపోరు రెండూ ఒకేసారి పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు అక్కడ ఏం జరిగితే మనకెందుకు, వచ్చేసిన గురించి ఎందుకు, ఉన్నాయనే ఉంటాడేమో అని రేవంత్ అన్నట్టు చెబుతున్నారు. ఇది రాజ్యసభ ఎన్నికల సందర్భం పెట్టిన రాజకీయ సమావేశంలో జరిగిన చర్చ సారాంశం. ఒకవేళ జగన్ గెలిస్తే గనుక రేవంత్ కి అడ్వాంటేజ్ ఉన్నా ఉండొచ్చు. అక్కడ జగన్ ఇలా చేసిండు అలా చేసిండు అంటూ ఆంధ్ర తెలంగాణ సెగ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందొచ్చు. బహుశా ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందేమో అనే మాట ఇప్పుడు బయటకు వస్తుంది. నిజమేనా? ఏపీలో జగన్ గెలిస్తేనే రేవంత్ కి రాజకీయంగా లాభమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.